ఇప్పుడు సేల్స్కి వచ్చేటప్పటికి దెర్ ఇస్ చాలా సేల్స్, మనం వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ద సేల్స్ పర్సన్స్. అంటే సెల్లర్స్ ఉంటారు, బయర్స్. అంటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ అమ్ముతారు, ఫోన్లు అమ్ముతారు, కార్లు అమ్ముతారు, ప్రొవిజన్స్ అమ్ముతారు, సోపులు అమ్ముతారు, చాలా అమ్మేటివి ఉన్నాయి కదా. సో దాంట్లో ఒక అమ్మడం ఏంది, మనం ల్యాండ్ అమ్ముతున్నాం. ఏమవుతున్నాం? ల్యాండ్. అది మన జీవితంలో భగవంతుడు మనకి ఇచ్చినట్టు ఒక అదృష్టంగా భావించాలి. మనం సోపులు అమ్మేవాళ్ళం లేము, టీవీలు అమ్మేవాళ్ళం లేము, పుస్తకాలు అమ్మేవాళ్ళు లేము, భూమిని అమ్మేవాళ్ళం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశ జనాభా ఎందుకు తెలుసా? 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు ఎంత తెలుసా? 150 కోట్లు. ఎంతమంది ఉన్నారు? అంటే 60 కోట్లు ఉన్నప్పుడు ఇదే భూమి ఉంది, 80 కోట్లు ఉన్నప్పుడు ఇదే భూమి ఉంది, 100 కోట్లు ఉన్నప్పుడు ఇదే భూమి ఉంది, 150 కోట్లు వచ్చినప్పుడు ఇదే భూమి ఉంది, 200 కోట్లు ఇదే భూమి వస్తుంది. ఉన్న భూమినే 200 మంది చేసుకోవాలి తప్ప భూమిని మాత్రము ఎదురు క్రియేటెడ్ నా బెస్ట్ అండ్ నువ్వు దాన్ని తయారు చేయలేవు. భూమిని ఉన్న భూమినే తెచ్చుకోవాలా. సో మనిషిని పెరిగిపోతున్నాను. ఒక ఆయన, ఇప్పుడు మా తాత ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెళ్ళి అయితే ఆయన 5 మంది పిల్లకాయలు, ఆ 5 మంది పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ 5 మంది పిల్లకాయలు, మళ్ళీ 5 మంది పెళ్ళిళ్ళు 5 మంది పిల్లకాయలు. అందరికీ ఇల్లు కావాలా, అందరికీ భూములు కావాలా. సో అందుకని చాలా అమ్మే వస్తువులు ఉన్నాయి, కానీ మనం అమ్మే వస్తువుకు ఉన్నటువంటి వ్యాలిడిటీ ఇంక ప్రపంచంలో ఏ వస్తువుకు లేదు. సో అంటే కొనుగోలుదారుడు ఏమేమి చూస్తాడంటే సేఫ్టీ చూస్తాడు, సెక్యూరిటీ చూస్తాడు, కన్వీనియన్స్ అంటే డిస్టెన్స్ చూస్తాడు, రెండవది ప్రాఫిటబిలిటీ చూస్తాడు. అవునా? బాగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొంటే ప్రాఫిటబిలిటీ చూస్తావు నువ్వా? ఏం మేడం? టీవీ కొంటే ప్రాఫిటబిలిటీ ఏంటి? ఉన్న సమయం చూద్దాం. పొద్దున్నే సీరియల్ చూసి ఇంట్లో గొడవలు రాదు. ప్రాఫిటబిలిటీ అని ఎక్కడొచ్చింది నీకు? ఎక్కడొచ్చింది ఎప్పుడు ప్రాఫిటబిలిటీ? నువ్వు కొనుగోలు చేసే ప్రతి వస్తువులో ప్రాఫిటబిలిటీ అనే పదవి ఏదన్నా ఉందా? ఆదాయం వచ్చే పని ఏదన్నా ఉందా? అన్ని నష్టం వచ్చే పనులు మీతో ఉంది. కారు కొన్నామా, 2 సంవత్సరాలకి సగం నష్టం. ఫోన్ కొన్నామా, సంవత్సరానికి సగం నష్టం. అవునా కదా? కొనుగోలు చేసే ప్రతి మార్కెటింగ్లో వస్తువులో నష్టం తప్ప ఆదాయం లేదు. ఆదాయం ఉండే పని అది ఒక భూమి మాత్రమే. అది మనం వ్యాపారం చేస్తున్నాం, ప్రాఫిటబిలిటీ ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్నాం. మనము నష్టపోయే వ్యాపారము చేయట్లేదు. రెండోది సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? ల్యాండ్ తీసుకున్నప్పుడే సేఫ్టీ ఉంటుంది. అవునా కదా? సేఫ్టీ ఉంటుంది. సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? నీకు భూమిని తీసుకున్నప్పుడు నీకు సెక్యూరిటీ ఉంటుంది, నీ పిల్లల సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అవునా కదా? సో కస్టమర్ కూడా కొనేటప్పుడు ఏం ఆలోచిస్తాడు? భూమి కొనేటప్పుడు సేఫ్టీ ఆలోచిస్తాడు, సెక్యూరిటీ ఆలోచిస్తాడు, తర్వాత కనెక్టివిటీ ఆలోచిస్తాడు, తర్వాత ప్రాఫిటబిలిటీ ఆలోచిస్తాడు. ఇవన్నీ ఉండేది మనం అమ్మే ప్రోడక్ట్ ఉన్నాయి. ఇంకెక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రోడక్ట్ కూడా లేవు. మనం అమ్మే ప్రోడక్ట్నే ఉంది. అది మనలో ఉండే దమ్ము, మనలో ఉండే ధైర్యం, మనలో ఉండే గొప్పతనం. సో కాబట్టి నిజంగా రియల్ ఎస్టేట్లో పని చేయడము, భూమి మీద మార్కెట్ చేయడము, భూమిని నమ్ముకొని బతకడము అనేది చాలామందికి తెలియదు. మనం తెలుసుకున్నాము. ఆ నాలెడ్జ్ మనకు రావడం అనేది గొప్ప విషయం. తెలిసిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోబడి అంతకంటే నేరం ఇంకోటి ఉండదు. తెలియక ముందు మనం ఏం చేయలేం. తెలిసిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే 100% అది మందే తప్పు అవుతుంది. కాబట్టి సో భూమి మీద వ్యాపారం చేస్తున్నాము. భూమి ఆల్వేస్ డిమాండ్ ప్రోడక్ట్, ఆల్వేస్ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్, ఆల్వేస్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఆడైనా సరే కాదు. నువ్వు అమెరికా పో, రష్యా పో, చైనా పో, జపాన్ పో, ఏ దేశం కన్నా పో, భూమికి ఉండే విలువే ఉంటుంది, ఎక్కువ విలువ ఉంటుంది. మీరు దానికి ఏది ఇవ్వరు. అలాంటి విలువైన ప్రోడక్ట్ చేస్తున్నాం. సో ఇంత మంచి విలువైన ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు మనం కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలా? కస్టమర్ని ఐడెంటిఫై చేయడంలో ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి కూడా అనారోగ్యం వస్తుంది రాదా? అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్ డిసైడ్ చేశారు, నీకు ఓన్లీ 10 days టైం ఉంది, తర్వాత లైఫ్ లేదు, 10 రోజులు మాత్రమే నీకు ఆయుష్. అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి నువ్వు చనిపోతా ఉన్నాడు. సో ఈయన ఆలోచించు, సరిపోతే ఎవరు తీసుకుపోతారు? యమదూతలు తీసుకెళ్ళిపోతారు కదా. యమదూతలు వచ్చే భయానికి నేను వాళ్ళకి ఏదో ఒకటి మాయ మాట చెప్పి నేను బతకాలనుకొని ఏం చేశాడంటే ఈయనలాగే ఉన్నటువంటి 4 విగ్రహాలు చేసుకున్నాడు. ఎలాగా? ఈయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్న విగ్రహాల్ని 4 తయారు చేస్తాడు. ఆ 10వ రోజు వచ్చేటప్పటికి ఈ 4 విగ్రహాల మధ్యలో ఇతను కూడా నిలబడుకున్నాడు. ఈ యమధర్మరాజు పంపించాడు, శిష్యుని పంపిస్తే
ఈయన చూసేటప్పుడు నలుగురు ఉన్నారు, ఎవరిని తీసుకెళ్ళాలో అర్థం కాదు. ఇద్దరు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నలుగురు ఒకే లాగున్నారు కాబట్టి ఆయన అద్భుతమైన శిల్ప కళాకారుడు, ఒక్కరు కూడా తేడా ఉండదు. ఈ నలుగురిలో ఎవరిని చూస్ చేసుకోలేక తెలుసుకోలేక తిరిగి వెళ్ళిపోతుంది యమధర్మరాజుకి వెళ్ళిపోయేసి, అయ్యా ఇదేదో పెద్ద ట్విస్ట్ ఉంది నాకు, ఆ పోవాలంటే ఒకరు కాదు నలుగురు ఉన్నారు, నేను ఒకరి బదులు ఇంకొంత వచ్చాను నాకు లేని పని శిక్ష పడిపోద్ది కాబట్టి నా వల్ల కాదంటే సరే నేను వస్తాను పద. వచ్చిన తర్వాత చూస్తే ఈయన కూడా ఐడెంటిఫై చేయలేడు ఈయన కూడా. సో ఎప్పుడేం చేస్తాడండి ఆయన, ఈ శిల్పాలు చెక్కిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్భుతంగా నేను ఏం చేస్తాను, అతనికి సన్మానం చేస్తాను, సన్మానము చేస్తాను అన్నాడు. అతనికి సన్మానం పిచ్చాడు అతను అర్జెంట్గా వచ్చేసాడు నేను అని చెప్పి సుజాత మేడం నాకు నేను రేపు తీసుకెళ్ళిపోయి చెప్పి యమధర్మరాజు ఎత్తుకెళ్ళిపోయాడు. యమధర్మరాజు అంటే ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా నీకు సేఫ్టీ, సెక్యూరిటీ, కనెక్టివిటీ, ప్రాఫిటబిలిటీ ఉన్నాయా? నలుగురు శివుల ఉన్నారా? కస్టమర్ పోయేటప్పటికి కస్టమర్తో నువ్వు మాట్లాడితే కొంతమంది కస్టమర్లు ఐ వాంట్ సెక్యూరిటీ అని ఫీల్ అవుతారు. నువ్వు కానీ కరెక్ట్ అయినావు అనుకోండి నీకు కస్టమర్ దొరుకుతాడు. కొంతమంది సేఫ్టీ అంటాడు, ఆయనకి బలహీనత, ఆయన బలహీనత అది అంటే ఎక్కడో నష్టపోయింటాడు సేఫ్టీ లేకుండా. సో ఇప్పుడేంటి సేఫ్టీ గురించి చెప్పినప్పుడు ఆయనకి సేఫ్టీ అనేది ప్రాబ్లం అయితే నువ్వు దాని గురించి చెప్పినప్పుడు కరెక్ట్ అయిపోతాడు, నీకు బిజినెస్ సేల్ వస్తుంది. సపోజ్ నీకు కొంటే ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. సో నువ్వు కానీ దానికన్నా ఎక్స్పోజ్ చేయగలేను అంటే ఏది ప్రాఫిటబిలిటీ గురించి చెప్పగలేను అంటే యూ విల్ గెట్ ద సేల్. కనెక్టివిటీ గురించి చెప్తాడు, నేను బస్ జీవితం ఇంట్లో ఉండాలి సార్ అంటాడు. అంటే ఆయన ఎక్కడ బలహీనతో, ఆయనకి ఎక్కడ బలము, ఆయనకి ఎక్కడ కావాలో దానికన్నా నువ్వు కనెక్ట్ చేయగలిగినావు అంటే అప్పుడు ఏమైపోతాడు, ఈజీగా కస్టమర్ దొరుకుతాడు, బయర్ దొరుకుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చేసే బిజినెస్ ఏదైతే ఉందో అద్భుతమైన బిజినెస్, మనం చేసే బిజినెస్ ఏదైతే ఉందో అత్యధిక రాబడిని ఇచ్చే ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే కూడా ఈ వృత్తిలోనే అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించగలిగే ఇది బిజినెస్. సో కస్టమర్ కొనుక్కోవడం కూడా చాలా సులభమైన కార్యక్రమం. సో కాబట్టి ఇక్కడ మనము ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే మనము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. ప్రణాళికబద్ధంగా వెళ్ళాలా, జస్ట్ లైక్ దట్ యు కెనాట్ డూ. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, నీ బ్రెయిన్ చాలా పవర్ఫుల్. సేల్ ఇక్కడ జరుగుతుంది, సేల్ ఎక్కడ జరుగుతుంది, ల్యాండ్లో ఒకటి జరిగేది. సేల్ ముందు మైండ్లో జరుగుతుంది సేల్. సో కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలా, ఎలా కన్విన్స్ చేయాలా, ఎలా క్లోజ్ చేయాలా, యూ షుడ్ హ్యావ్ ద ప్లాన్ హియర్. అంటే నువ్వు ఇన్పుట్ ఏది ఇస్తావు అది నీకు అవుట్పుట్ ఇస్తుంది.